దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. అనిల్ కుమార్ యాదవ్ ఏపీలో పరిచయం అక్కర్లేని పేరు. జగన్ హయాంలో ఒళ్ళు తెలియకుండా మాట్లాడి తొడగొట్టి సవాలు విసిరి పాపులర్ అయ్యారు. ప్రత్యర్థులపై నోరు పడిపోవడమే రాజకీయం అన్నట్టుగా అప్పట్లో అయిన వ్యవహార శైలి ఖచ్చితంగా ఉండేది. ఆ తీరు కారణంగానే జగన్ కు దగ్గరయ్యారని చెప్తుంటారు. ఇక అది పక్కన పెడితే వైసీపీ ఘోర పరాజయం తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ కనిపించట్లేదు. ఆయన మాటలు అస్సలు వినిపించట్లేదు. మొత్తంగా మౌనాన్ని వహించారు అనిల్ కుమార్ యాదవ్. వైసీపీ అధికారంలో ఉండగా కన్ను మిన్ను గానగా ఇష్ట రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబుపై నోరు పారేసుకున్న అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. ఆయన మితిమీరిన మాటలు అంతెందుకు, అసలు ఆయన మాటలే వినిపించడం లేదు కదా. పోలింగ్ జరిగిన తర్వాత ఓసారి మీడియా ముందుకు వచ్చి పోలీసులు అధికారులు ఏకపక్షంగా టీడీపీ కూటమికి అనుకూలంగా వివరించారని ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించేశారు అనిల్ కుమార్ యాదవ్. ఆ తర్వాత ఆయన ఇక ఎక్కడ బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే పార్టీ అధికారంలో ఉండగా తాను మంత్రి పదవి వెలువబడుతున్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాలో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంత కాదని గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు జగన్ విధానాలతో విభేదించి బయటకు వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని అనిల్ కుమార్ యాదవ్ అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయిందని చెప్పారు. ఒకవేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాలు సైతం విసిరాడు ఈ అనిల్ కుమార్. ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ముఖం చూపలేక చాటేశారు. విపక్షంలో ఉన్న సమయంలోనే టీడీపీ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలా ఎలా చూసినా చిక్కుల సుడిగుండంలో చిక్కుకున్న అనిల్ కుమార్ యాదవ్ ఏ కలుగులో దాక్కున్నా బయటకు లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తనను తాను కాపాడుకోవడం ఎలాగో తెలియక అనిల్ కుమార్ యాదవ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంట. పాపం పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా కనిపించడం లేదు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అయితే అధికారంలో ఉన్న సమయంలో స్థాయి మరిచి ఇష్టరీతిగా టీడీపీ జనసేన అధినాయకులపై అనిల్ కుమార్ చేసిన అనుచిత విమర్శలు వ్యాఖ్యల కారణంగా ఆ రెండు పార్టీల్లోనూ అవకాశం లేకుండా పోయింది. దీంతో అనివార్యంగా ఆయన ఇటు వైసీపీకి దూరమై అటు మరో పార్టీ అండ లేకుండా కేసులను తట్టుకోవడం సాధ్యం కాదని భావించి గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళీ జగన్ వంచన చేరి పబ్బం గడుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఉదాహరణగా నిన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశానికి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడాన్ని చూపుతున్నారు. మొత్తం మీద అజ్ఞాతంలో నుంచి మళ్ళీ జగన్ వంచకు చేరిన అనిల్ కుమార్ ప్రస్తుతం తన భవిష్యత్ ఏమిటన్న అయోమయంలో ఉన్నట్లుగా కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.